నిజానికి యానీ చిలుక చూడడానికి చాలా అందంగా ఉంటాడు. కాని తనకి ఒక చెడ్డ అలవాటు ఉంది. తనకి స్నానం చేయడమంటే అస్సలు ఇష్టముండదు. యానీ చిలుకకి తన స్నేహితులు ఎప్పుడూ కూడా స్నానం చెయ్యమని, శుభ్రంగా ఉండమని చెప్తూనే ఉంటారు. కాని యానీ చిలుక ఎవ్వరి మాట కూడా వినేవాడు కాదు. యానీ చిలుక, నువ్వు 2 నెలల క్రితం, అది కూడా పొరపాటున వర్షం పడడంతో అందులో తడిచి స్నానం చేశావు. కాని అప్పటినుంచి కూడా నువ్వు ఇలానే ఉన్నావు. యానీ, కైనా ఇప్పుడు నీతో బానే మాట్లాడుతుంది. కాని నిజం చెప్పాలంటే నువ్వు చాలా కంపు కొడుతున్నావు అని అంటూ స్మార్టీ కాకి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోయిన తరువాత కైనా పిచ్చుక ఇంకోసారి యానీ చిలుకకి నచ్చ చెప్తుంది. ఆ తరువాత తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అలానే యానీ కూడా ఇంకా మట్టిగా తయారవుతాడు. అందుకని ఇప్పుడు తన దగ్గరికి ఎవ్వరూ కూడా వచ్చేవారు కాదు. ఎవరూ నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఏమైంది? నేను వీళ్ళందరి దగ్గర్నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఎలాంటి స్థలంకి అంటే అక్కడ నేను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఉండకూడదు అని అనుకుంటూ యానీ అక్కడ నుంచి అడవి చివరి భాగంలో ఉన్న ఒక గూడులోకి వెళ్ళిపోతాడు. అలానే అక్కడ నివసించడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులు గడిచేసరికి యానీ చిలుక తన కంపు తానే భరించలేకపోతాడు. కాని అప్పటికీ కూడా తను స్నానం చెయ్యాలి అని అస్సలు అనుకోడు. ఎన్ని రూమ్ ఫ్రెష్నెస్ కొట్టినా సరే ఈ కంపు పోవట్లేదు బాబోయ్. ఇంకా ఇప్పుడిక్కడ ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. యానీ అలా అనుకుంటూ ఉంటాడు. కాని అక్కడ నుంచి కదలడు. అంతటితో మెల్లమెల్లగా తన ఆరోగ్యం పాడవుతుంది. అలా తన స్నేహితులు యానీని వెతుక్కుంటూ వచ్చి అతి కష్టం మీద వాళ్ళ ఊపిరిని ఆపుకుంటూ యానీని అక్కడ నుంచి బయటికి తీసుకొని వచ్చి స్నానం చేయించి ఒక శుభ్రమైన గూడులో ఉంచుతారు. ఆ తరువాత యానీ మిత్రులారా, ఇప్పుడు మీరు నాకు తోడుగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకైతే కనీసం నేను ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాను. నీటితో నువ్వు స్నానం చేయలేదు కాబట్టి నీ శరీరమంతా కూడా కంపైపోయింది. అందుకే నువ్వు చాలా అనారోగ్యంకి కూడా గురయ్యావు. అందుకే మేము నీకు మంచిగా స్నానం చేయించాం. అందుకే ఇప్పుడు నీకు అంత బాగుంది యానీ చిలుక. యానీకి అయితే ఇప్పుడు బాగా అర్థమయ్యింది స్నానం చేయడం ఎంత అవసరమని. పిల్లలు, ఒకవేళ మీరు కూడా యానీ చిలుకలాగా అనారోగ్యంకి గురవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా రోజూ స్నానం చెయ్యాలి.